సూరజ్తో జ్యోత్స్న పెళ్ళికి అందరినీ కూడా ఒప్పించి జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇచ్చిన కార్తీక్. అదేంటి, అసలు సూరజ్తో పెళ్ళికి ఎలా ఒప్పించాడు కార్తీక్? ఏం జరిగింది? ఇప్పుడు జ్యోత్స్న ఏం చేయబోతుంది? ఇవన్నీ మీరు తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోనైతే పూర్తిగా చూడండి. అలాగే కార్తీక దీపం సీరియల్లో ముందుగా ఏం జరగబోతుంది అని తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే, ఇంకా సీరియల్లో అయితే కొత్త క్యారెక్టర్ అయితే ఎంట్రీ ఇస్తాడు. ఆ క్యారెక్టర్ పేరు సూరజ్. ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ఎందుకంటే జ్యోత్స్న వాళ్ళ ఫ్రెండ్ కూతురు బర్త్డేకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బొమ్మ కొందామని షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ సూరజ్ అయితే పరిచయం అవుతాడు. అలాగే శ్రీధర్కి హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు శ్రీధర్ని కాపాడింది కూడా సూరజే కాబట్టి అలా కార్తీక్కి సూరజ్తో పరిచయం అయితే ఏర్పడుతుంది. ఇంకా ఏర్పడిన తర్వాత ఇంకా కార్తీక్ అయితే శివనారాయణ ఇంటికి అయితే వెళ్తాడు. వెళ్ళి అతనికి శివనారాయణకి తన తండ్రికి స్ట్రోక్ వచ్చిందని తనని ఒక వ్యక్తి కాపాడాడు అనే విషయాన్ని శివనారాయణకి చెప్తాడు కార్తీక్ అయితే. దాంతో అక్కడ అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. పారిజాతం అలాగే సుమిత్ర దశరథ కూడా షాక్ అయిపోతూ, అయ్యో అన్నయ్య గారికి స్ట్రోక్ వచ్చిందా, పదండి వెళ్ళి చూద్దాం అని చెప్పేసి సుమిత్ర అంటూ ఉంటే, అత్త ఇప్పుడు మాస్టర్ బాగానే ఉన్నారు, వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉన్నప్పుడు అప్పుడే దశరథ అంటూ ఉంటాడు, అరే కార్తీక్, ఎవరో ఒక వ్యక్తి తనను కాపాడారు అని చెప్పావు కదా, బావను కాపాడిన ఆ వ్యక్తి ఎవరు? ఒక్కసారి పిలిపించరా ఇంటికి, తనకి మేమందరం కూడా థ్యాంక్స్ చెప్పాలి అని చెప్పేసి దశరథ అనేసరికి ఇంకా అప్పుడే సూరజ్కి అయితే ఫోన్ చేస్తాడు కార్తీక్. ఫోన్ చేసేసరికి హలో ఎవరు అని చెప్పేసి అంటూ ఉంటే, హలో బ్రదర్, నేను కార్తీక్ని, నిన్న హాస్పిటల్లో మా ఫాదర్ని కాపాడారు కదా హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పుడు అని చెప్పి కార్తీక్ అన్నప్పుడు, హాయ్ బ్రో, ఏంటి ఇలా కాల్ చేశారు అని చెప్పి సూరజ్ అంటూ ఉంటే, నిన్ను మా ఇంట్లో అందరూ కూడా చూడాలి అంటున్నారు, ఒక్కసారి రావచ్చు కదా బ్రో, నీకు థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నారంట వీళ్ళందరూ కూడా నిన్ను కలిసి అని చెప్పడంతో, అయ్యో నేను చేసింది అంత పెద్ద సాయమేం కాదు బ్రో, ఇప్పుడు వాళ్ళందరూ నన్ను ఎలా చూస్తారో ఏంటో అని చెప్పేసి సూరజ్ అంటూ ఉంటే, బ్రో నేను ఇక్కడే ఉన్నాను, నీకేం ఇబ్బంది లేదు, వెంటనే బయలుదేరి వచ్చేసాయి, నీకు లొకేషన్ షేర్ చేస్తున్నాను అని చెప్పి శివనారాయణ ఇంటి లొకేషన్ అయితే ఆ వ్యక్తికి సూరజ్కి అయితే షేర్ చేస్తాడు కార్తీక్. దాంతో ఓకే బ్రో నేను బయలుదేరుతున్నాను అని చెప్పి సూరజ్ వెంటనే శివనారాయణ ఇంటికి అయితే వస్తాడు. ఇంటికి రాగానే అందరికీ కూడా నమస్కారం పెట్టి పెద్దవాళ్ళందరికీ కూడా వాళ్ళ కాళ్ళ మీద పడి ఆశీర్వాదం తీసుకోవడం అక్కడున్న అందరికీ కూడా చాలా మంచిగా అనిపిస్తుంది. అప్పుడే సుమిత్ర దశరథతో అంటూ ఉంటుంది, ఏమండి అబ్బాయి చాలా బాగున్నాడు కదా, జ్యోత్స్నకి ఈడు జోడు సరిపోతాడు కదా, చాలా మర్యాదగా కూడా ఉన్నాడు, చాలా రెస్పెక్ట్ కూడా ఉంది అని చెప్పేసి సుమిత్ర దశరథతో అంటూ ఉంటుంది. అప్పుడే ఇంకా దశరథ కూడా, నాకు కూడా అలాగే అనిపించింది సుమిత్ర, ఈ అబ్బాయిని చూడగానే ఎందుకో చాలా మంచివాడిలాగా అనిపిస్తున్నాడు, సరే ఆ అబ్బాయి గురించి అంతా ఎంక్వైరీ చేద్దాము, తర్వాత ఆలోచిద్దామని చెప్పేసి దశరథ సుమిత్రతో అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇంకా పారిజాతం వెళ్ళి జ్యూస్ తీసుకుని వచ్చి సూరజ్కి ఇస్తుంది. చాలా మంచిది బాబు, మా అల్లుడు ప్రాణాలు కాపాడావు అని చెప్పేసి చాలా థ్యాంక్స్ చెప్తూ ఉంటుంటే, అదేం లేదండి, మీ అల్లుడు గారే కాదు ఆ ప్లేస్లో ఎవరు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రాణాన్ని కాపాడడం అనేది మానవ లక్షణం కాబట్టి అందుకే నేను అలా చేశాను అని చెప్పడంతో అందరూ కూడా సూరజ్ని చూసి ఇంప్రెస్ అయిపోతూ ఉంటారు. అప్పుడే జ్యోత్స్న మెట్లు దిగి కిందకి వస్తూ సూరజ్ని చూసి షాక్ అయిపోయి, ఏయ్ ఏంటి నువ్వు మా ఇంటికి వచ్చావు, అసలు నిన్నెవరు మా ఇంటికి రానిచ్చింది అని చెప్పేసి చాలా దురుసుగా మాట్లాడుతూ ఉంటుంది జ్యోత్స్న. అది విని అక్కడ ఉన్న అందరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు కార్తీక్తో సహా. ఏంటి బ్రో, నా మరదలు ముందే తెలుసా నీకు అని చెప్పేసి కార్తీక్ అంటూ ఉంటే, అదా బ్రదర్, నిన్న బొమ్మల కొట్లో కనిపించిందిలే, చిన్న ఇష్యూ అయింది మా మధ్య, అందుకే మేడం గారు కోపంగా ఉన్నారు అని చెప్పేసి సూరజ్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే సుమిత్ర అడుగుతూ ఉంటుంది, ఏంటి బాబు మీ ఇద్దరికి ముందే పరిచయం ఉన్నట్టుంది అని చెప్పేసి అంటూ ఉంటే, హా ఆంటీ, నాకు నిన్నే జ్యోత్స్న తెలుసు అని చెప్పేసి అంటూ ఉంటే అప్పుడే ఇంకా అందరూ కూడా షాక్ అయినట్టుగా చూస్తూ ఉంటారు. ఇంకా సూరజ్కి అందరూ థ్యాంక్స్ చెప్పడంతో, నేను ఒక విషయం మీతో మాట్లాడాలనుకుంటున్నాను అని చెప్పేసి కార్తీక్తో అయితే అంటూ ఉంటాడు. సరే కార్తీక్ ఇంకా సూరజ్ బయటికి వెళ్ళి పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే అప్పుడే సూరజ్ అయితే కార్తీక్తో చెప్తూ ఉంటాడు, కార్తీక్ బ్రో, నాకు జ్యోత్స్నను చూడగానే చాలా ఇష్టపడ్డాను, జ్యోత్స్నకి ఇవ్వడానికి ఒక గిఫ్ట్ కూడా కొన్నాను,
నాకు జ్యోత్స్నని పెళ్లి చేసుకోవాలనుంది. నువ్వే ఎలాగైనా సరే మీ అత్తయ్య మామయ్యతో మాట్లాడి మా పెళ్ళికి ఏర్పాట్లు చేయొచ్చు కదా, వాళ్ళతో మాట్లాడి ఒప్పించవచ్చు కదా అని చెప్పేసి అనేసరికి కార్తీక్ చాలా సంతోషిస్తూ ఉంటాడు. రా బ్రో, దీంట్లో దాపరికం ఏమీ లేదు, రా అందరి ముందే దీని గురించి మాట్లాడతాను అని చెప్పేసి ఇంకా సూరజ్ని చెయ్యి పట్టుకుని తీసుకొని హాల్లోకి అయితే తీసుకుని వస్తాడు కార్తీక్. తీసుకుని వచ్చి అప్పుడే ఇంకా ఏంటి కార్తీక్, ఏంట్రా మీ ఇద్దరి మధ్య సీక్రెట్స్ అని చెప్పేసి పారిజాతం అంటూ ఉంటే, ఏం లేదు పారు, జ్యోత్స్నాని ఫస్ట్ టైం చూడగానే సూరజ్ ఇష్టపడ్డాడంట. ఇప్పుడు జ్యోత్స్నాని పెళ్లి చేసుకోవడానికి మీ వాళ్ళని ఒప్పిస్తావా అని చెప్పేసి నన్ను అడుగుతున్నాడు అని చెప్పి కార్తీక్ చెప్పడంతో ఒక్కసారిగా సుమిత్ర దశరథ అయితే ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే ఇంకా దశరథ అయితే శివనారాయణతో అంటూ ఉంటాడు, నాన్న సూరజ్ని చూస్తే నాకు చాలా బాగా అనిపించాడు. జ్యోత్స్నతో పెళ్ళికి నాకైతే ఇబ్బంది లేదు, మీరైతే ఏమంటారు అని చెప్పేసి అంటూ ఉంటే, తల్లిదండ్రి మీకే ఎటువంటి అభ్యంతరం లేనప్పుడు నాదే ఉంటుందిరా. సూరజ్ నీ ఫ్యామిలీ డీటెయిల్స్ అవన్నీ ఇవ్వు బాబు, మీ ఫ్యామిలీతో నేను మాట్లాడతాను అని చెప్పి శివనారాయణ అంటూ ఉంటే, ఓకే సార్, నేను అన్నీ కూడా డీటెయిల్స్ మీకు షేర్ చేస్తున్నాను, మా ఫ్యామిలీతో మాట్లాడండి. నేను జ్యోత్స్న కోసం ఒక గిఫ్ట్ కొన్నాను, ఆ గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాను, ఒకసారి జ్యోత్స్నని పిలుస్తారా అని సూరజ్ అనేసరికి ఇంకా పారిజాతం అయితే జ్యోత్స్న ఇట్రావే ఒకసారి అనేసరికి జ్యోత్స్న అయితే చాలా చిరాగ్గా కిందకైతే వస్తుంది. అప్పుడే ఏ గిఫ్ట్ అయితే జ్యోత్స్న కావాలి అనుకుందో ఆ గిఫ్టే ఒక కవర్లోంచి బయటికి తీస్తాడు సూరజ్. అది చూసి జ్యోత్స్న ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఆ గిఫ్ట్ నిన్న నేను కావాలి అంటే ఇవ్వలేదు, ఇప్పుడు ఇక్కడికి తీసుకుని వచ్చాడేంటి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఉంటే, జ్యోత్స్న ఐ లవ్ యూ, నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, నీకు అభ్యంతరం లేకపోతే అని చెప్పి ఆ బొమ్మని తీసుకుని వచ్చి జ్యోత్స్న చేతిలో పెట్టేసరికి జ్యోత్స్న అలా దిమ్మ తిరిగిపోయినట్టుగా షాక్ అయిపోయి అలా ఉండిపోతుంది. జ్యోత్స్న మేడం గారు, ఈ పెళ్ళి మా ఇంట్లో అందరికీ కూడా ఇష్టమే, మన ఇంట్లో అందరూ కూడా ఒప్పుకున్నారు, అత్త మామయ్య తాతయ్య కూడా ఒప్పుకున్నారు, నువ్వు ఒప్పుకోవడమే లేట్, మా అందరికీ సూరజ్ బాగా నచ్చాడు అని కార్తీక్ చెప్పడంతో జ్యోత్స్నకి చుక్కలు కనబడుతూ ఉంటాయి. ఇంకా చిరాగ్గానే అందరినీ బాధ పెట్టడం ఇష్టం లేక ఆ బొమ్మనైతే తీసుకుంటుంది. చాలా థ్యాంక్స్ నా బొమ్మని తీసుకున్నందుకు అని చెప్పేసి సూరజ్ అయితే జ్యోత్స్నకి థ్యాంక్స్ చెప్తాడు. ఇంకా వీళ్ళిద్దరు జంటను చూసి పారిజాతం కూడా చాలా మురిసిపోతూ ఉంటుంది. జంట బాగుంది, ఈ సుమిత్ర కూతురు కూడా పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఇంకా నా మనవరాల్ని లైన్లోకి దించుతాను, నా మనవరాల్ని దశరథని దత్తత తీసుకోమని అడుగుతాను అని చెప్పి పారిజాతం ప్లాన్లో పారిజాతం ఉంటుంది. ఈ విధంగా సూరజ్తో పెళ్ళికి జ్యోత్స్న పెళ్ళికి అందరినీ కూడా ఒప్పించి జ్యోత్స్నకి ఊహించని షాక్ ఇస్తాడు కార్తీక్. వీడియో నచ్చితే లైక్ చేయండి.